ఉల్లిపాయలు, చింతపండు, చిన్నుల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీరాకు, పోపు దినుసులు. ఈరోజు ఇంత చింతపండు నానబెట్టుకొని దీని నిండా అంటే 200 ml రసం తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దీనికి నూనె ఎక్కువ పట్టదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. 2-3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. నూనె కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, 7-8 ఇవి ఒక 6 ఎండుమిర్చి. వేగాలండి. ఈ పప్పులు బ్రౌన్ కలర్కి రావాలి. బ్రౌన్ కలర్కి వచ్చేది. ఇప్పుడు దంచుకుని అట్టి పెట్టుకున్న 4 చిన్న రెబ్బలు, ఇవి కూడా కొంచెం సువాసన వచ్చిందాకా వేగాలి. పచ్చి వాసన పోయిందాకా వేగాలి. వేగాయి తర్వాత కరివేపాకు, ఇది కూడా పచ్చి వాసన పోయిందాకా వేగాలండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ అండి, సన్నగా తరుక్కున్న ఆనియన్స్. ఇది కొంచెం వేగాలండి, పచ్చి వాసన పోయిందాక వేగాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉల్లిపాయలు మగ్గిపోతాయి. ఇవి కొంచెం వేగాలండి. మగ్గాలి. మగ్గిందేమో చూద్దామండి. వేగిపోయి 3/4 వేగినాయి. చాలు, 3/4 వేగాలి, అంతకన్నా అయితే మాడు వాసన వస్తుంది. ఇప్పుడు మనం పిసుకు పెట్టుకున్నటువంటి ఈ చింతపండు నీళ్ళు 200 grams అండి. పైవి మాత్రమే పోసుకోవాలి, తేట అడుగున చుట్టూ పడేసుకోవాలి. ఇందులో ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్, కొంచెం పసుపు, లైట్గా పులుపుకు తగినట్టు కొంచెం షుగర్. ఇది ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు దీన్ని మరగబెట్టుకోవాలి, తెల్లబెట్టాలి. 2 పొంగులు వచ్చిందాక తెల్లబెట్టాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి కొత్తిమీరాకు వేసుకోవాలండి. అంతే, రుచికరమైన ఆరోగ్యకరమైన ఉల్లిపాయ పులుసు రెడీ అండి. ఈ కరోనా కాలంలో వేడివేడిగా ఉల్లిపాయ పులుసు రెడీ.
ఇది డైజెస్ట్కి బాగుంటుందండి. చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు. పసిపిల్లలకు కూడా 6 నెలల తర్వాత పిల్లలకు కూడా పెట్టచ్చు. ఆరోగ్యకరమైనది. 5 నిమిషాలు అయిపోతుంది. ఆయిల్ లెస్ ఫుడ్ అండి ఇది.